నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మంచి స్నాక్ ఐటెం అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ముందుగా స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ స్వీట్ కార్న్ని గింజలు ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని వీటిని ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎక్కువ టైం పట్టదు ఉడకడానికి. ఇలా ఉడికిన వాటిని ఇలా చిల్లుల గిన్నెలో వేసి గింజల్ని వాటర్ని సపరేట్ చేసుకొని వాటర్ అంతా పోయేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వెడల్పుగా ఉన్న ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని దీంట్లోనే కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ఎక్కువగా పట్టదండి, ఒక 2-3 చెంచాలు పడుతుంది అంతే. కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ముందు మనం స్వీట్ కార్న్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇందులో కొద్దిగా వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక హాఫ్ స్పూన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మనకి పొడిగా ఉంటే సరిపోతుందండి. ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటూ మనకి పిండి ఎంత పడుతుందో చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాగుతున్న ఆయిల్లో కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేసి వేగుతున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి టాప్ అంటూ పేలుతాయండి, చూసుకోండి జాగ్రత్తగా. వీలైతే మూత పెట్టుకోవచ్చు. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మనం వేరొక బౌల్లోకి తీసేసుకోవడమేనండి. ఇలా మనం తీసుకున్న స్వీట్ కార్న్ని 2-3 వాయిల కింద వేయించుకున్న తర్వాత చివరిగా వేయించుకునే దాంట్లో మాత్రం కొంచెం కరివేపాకు, సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. పిల్లలకు ఈ స్వీట్ కార్న్ని ఎప్పుడూ ఉడికించి పెడితే బోర్ కొడుతుంది కదండి, తినడానికి అంతగా ఇష్టపడరు. ఒకసారి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టవచ్చండి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇవి అన్నంలో కూడా సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.